లాస్ట్ మంత్ జాబ్ వచ్చిందని చెప్పావు కదా, ఏమైంది? రిసెషన్ టైం కదా, నా జాబ్ వచ్చిన వారానికి కంపెనీ మూసారు. ఇలా నీకు జాబ్ ఇవ్వగానే మూతపడిన సెకండ్ కంపెనీ ఇది. లాస్ట్ 1 year నుండి నీకన్నీ ఎదురు దెబ్బలే. బాధగా లేదా? బాధగానే ఉంది, కానీ నీ చేయిలా పట్టుకుంటే ఆ బాధ కూడా మెమరీలాగా ఉండిపోతుంది. చేయి ఎందుకు చల్లగా ఉంది? అసలు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను, కానీ ఎప్పటిలాగే నేను కలవగానే అన్నీ మర్చిపోయి నీ చేయి పట్టుకుని ఇలా ఉండిపోయాను. ఏమైంది? నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. నేను వదులుకోవాలని లేదు, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలని లేదు. ఆ టెన్షన్తోనే ఇక్కడికి వచ్చాను. ఏం చేయమంటావు? ఐ థింక్ నీ లైఫ్ ఒక జాబ్ ఆర్ మ్యారేజ్కి కన్ఫైన్ కాదు. ఆల్సో నువ్వన్నట్టు మేబీ డెస్టినీ హ్యాస్ బిగ్గర్ ప్లాన్స్ ఫర్ యూ. నీ జర్నీలో ఎవరున్నా లేకున్నా నీ జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఆ జర్నీలో నీకు తోడుగా ఉండేది ఈ డైరీ మాత్రమే. ఆనందతీరం ఓరాగమై వీడింది మౌనం